జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణము 5వ అధ్యాయము. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి ఇలా ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే, స్వామి, ఏ ఏ పాపాల వల్ల ఏ ఏ చిహ్నాలు కలుగుతాయి, అలాగే ఏ జన్మలు కలుగుతాయి అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా వివరించారు. గరుడ, బ్రహ్మహత్య పాపం చేసినవాడు చండాలుడై పుట్టి క్షయరోగం కలవాడు అవుతాడు. గోహత్య చేసినవాడు చండాలుల్లో మరుగుజ్జువాడే జన్మిస్తాడు. కన్యహత్య చేసినవాడు చండాలుల్లో కుష్ఠరోగిగా, స్త్రీహత్య గర్భపాతం చేసినవాడు బిల్లుని జన్మ, నిత్యరోగ బాధ. అగమ్యగమనం అంటే స్వగోత్ర స్త్రీ సంబంధం చేసినవాడు నపుంసక జన్మ. అలాగే తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు చిత్రకుష్ఠపు రోగి జన్మ పొందుతాడు. వేద శాస్త్రాల్ని నిందించేవాడు పాండురోగి జన్మ పొందుతాడు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు మోగవాడి జన్మ పొందుతాడు. ఏకపంక్తిలో తేడాగా భోజనం పెట్టేవాడు ఒక కన్ను లేనివాడిగా పుడతాడు. పెళ్లి చెడగొట్టేవాడు పెదవులు లేని జన్మ పొందుతాడు. పుస్తక దొంగిలించేవాడు అంధుడై పుడతాడు. గోబ్రాహ్మణుల్ని కాలితో తన్నేవాడు కుంటివాడై పుడతాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్కులేని జన్మ పొందుతాడు. అబద్ధాలు వినేవాడు చెవిటివాడి జన్మ పొందుతాడు. ఇల్లు తగలబెట్టేవాడు జడతలవాడి జన్మ పొందుతాడు. విషము పెట్టేవాడు జర ఉన్మత జన్మ పొందుతాడు. మాంసం అమ్మేవాడు కురూపి జన్మ పొందుతాడు. రత్నాలు దొంగిలించేవాడు హీనజాతుల్లో జన్మ పొందుతాడు. అన్నము దొంగిలించేవాడు ఎలుగు జన్మ పొందుతాడు. ధాన్యమును దొంగిలించేవాడు మిడత జన్మ పొందుతాడు. నీళ్లు దొంగిలించేవాడు చాతక పక్షి జన్మ పొందుతాడు. కూరలు ఆకులు అపహరించేవాడు నెమలి జన్మ పొందుతాడు. పరిమళ ద్రవ్యాలు అపహరించేవాడు చుంచుగా జన్మిస్తాడు. తేనె అపహరించేవాడు దోమగా జన్మిస్తాడు. మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు చీమగా జన్మిస్తాడు. ఫల పుష్పాలు ఆకు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూడి అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దారులు కొట్టి దోచుకునేవాడు లేదా వేటగాడు కటికవాణి ఇంట మేకగా జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్లత్రాజుగా జన్మిస్తాడు. వ్యభిచారించేవాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రి జపం సంధ్యోపాసన చేయనివాడు కొంగగా జన్మిస్తాడు. పిలవకుండా భోజనానికి వెళ్ళేవాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించేవాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులను దానానికి పిలిచి ఇవ్వనివాడు అడవి నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఆచారాలను నిరాశన చేసేవాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను గురువులను సోదరులను ద్వేషించేవాడు గర్భంలో అనేకసార్లు మరణిస్తాడు. బంగారం దొంగిలించేవాడు క్రిమి కీటక పక్షి జన్మలు పొందుతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందుతాడు. భర్తను కాదని పరపురుషుని కోరిన స్త్రీ బల్లి 2 తలల పాము జన్మ పొందుతాడు. తాపసస్థితితో క్రీడింపజేసినవాడు మరుభూమిలో పిశాచ జన్మ పొందుతాడు. ఇంకా ఈడేరాని బాలికతో క్రీడింపనించేవాడు అడవిలో కొండ చిలువుగా జన్మిస్తాడు. గురు భార్యతో క్రీడింపనించేవాడు తొండ జన్మ పొందుతాడు. రాజపత్ని లేదా మిత్రుని భార్యతో క్రీడింపనించిన వాడు గాడిద జన్మ పొందుతాడు. అతి కాముడు గుర్రంగా జన్మిస్తాడు. దేవలకుడు కోడిగా జన్మిస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ దేవలకుడు అంటే
జీతానికి దేవాలయంలో అర్చన చేసేవాడు దేవలకుడు అంటారు. సర్వ కర్మలను ఇతడు బహిష్కరింపదగినవాడు. అతడు మహాపాపి కాబట్టి దేవలకుడు కోడిగా జన్మిస్తారు. ఇంతటితో ఇన్ని పాపాలకు ఇన్ని జన్మలు అని చెప్పారు. ఇంకా వివరిస్తున్నారు, వినండి. పరభార్యను హరించిన, దాచమని ఇచ్చిన వస్తువు హరించిన, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మరాక్షసుడై జన్మిస్తాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్న 7 తరాలు దహించబడతారు. ఇంకా బలాత్కారంగానో చౌర్యం చేతనో బ్రాహ్మణుని సొత్తు కాజేయాలని చూస్తే వాని వంశం నిర్దుమాదమైపోతుంది. రాతి పొడిని కానీ లోహాల పిండిని కానీ జీర్ణం చేసుకోవచ్చేమో కానీ బ్రాహ్మణుని ధనాన్ని జీర్ణింప చేసుకోవడానికి 3 లోకాల్లో ఎవరి తరము కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యములను ఏ రీతిగానైనా హరింపజేస్తే వారి కులములు నశిస్తాయి. బ్రాహ్మణ అతిక్రమణం చేసిన ఇదే గతి. తనను ఆశ్రయించుకొని ఉన్న వేదశాస్త్ర పరంగతుని కాదని ఇతరునికి ఇచ్చే దానం బ్రాహ్మణ అతిక్రమణం అవుతుంది. వేదం చదువుకొని ఇతరుని విషయంలో దీనికి మినహాయింపు ఉంది. అలాగే అపాత్ర దానం వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టుగ్రుడ్డి దరిద్ర జన్మ కలుగుతుంది. తానిచ్చినదే అయినా ఇతరులను ఇచ్చినదే అయినా పరుల భూమిని హరింపజూస్తే 60,000 ఏళ్ళు పురుగై పుడతాడు. మహాప్రళయకాల పర్యంతం నరకంలో నివసిస్తాడు. బ్రాహ్మణునకు భూమిని ఇచ్చిన వాడే ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు. గరుడ బ్రాహ్మణునికి వృత్తి కల్పిస్తే 1,00,000 గోదానాల ఫలం, వృత్తి హరిస్తే కోతి కుక్క జన్మ సంప్రాప్తించడం ఖాయం. ఇతరకు ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకు యమలోక బాధలు అనంతరం తథ్యం. వరుసగా పశు పక్ష జన్మలు ఎత్తాక మనుష్య జన్మమెత్తి మరల పుడుతూ చస్తూ ఉంటారు. ఇలా చతుర్భుజ భూతజాలం తిరుగుతూ ఉంటుంది. నా మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు, నరకలోకంలో కొన్నాళ్ళు కర్మపాశబద్ధులై ఈ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత కర్మ నశించదు కదా. ఏ పాపాలు చేసి అర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకం నుంచి ఆ సంపద పరుణ్ణి ఈ భాగస్థులెవ్వరూ తప్పించలేరు. వాటన్నిటికీ అతడొక్కడే బాధ్యుడు. సరే, ఇంత మోసంతో సంపాదించిన ధనమైన వెంట వస్తుందా? అది రాదు. బంధువులు మొదలైన వారు శవంతో శ్మశానం వరకు పోయి మళ్ళీ తిరిగి ఇల్లు చేరుకుంటారు. దీన్ని బట్టి ఏం తేటతెల్లవుతుంది? కేవలం ఆ జీవి చేసిన పుణ్య పాపకర్మలు మాత్రమే ఆ జీవి వెంట వెళ్ళగలవు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినప్పుడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తున్నదని గ్రహించాలి. ఈ జన్మలో చేసిన దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని తప్పక భాగ్యశాలిగా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారే ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి అర్హులవుతారు. ఇచ్చే దానం ఏదైనా భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దాన ధర్మాలకు విచ్చెందే ద్రవ్యం న్యాయంగా ఆర్జించే ఉండాలి. అన్యాయార్జిత ధనం దాన ధర్మాలకు ఉపయోగింపబడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అదే ఫలరహితమవుతుంది. ఆశించిన ఫలితం ఇవ్వదు. ప్రజల నోళ్ళు కొట్టి సంపాదించిన ధనం దానం చేస్తే లేదా భగవద్భరణ చేస్తే పుణ్యం లభించదు సరికాదా, మరింత పాపహేతువు కాగలదు. నా పరమపదం పొందడానికి బ్రహ్మ దేవేంద్రాదులకే దుర్లభం. అటువంటిది కేవలం మనశుద్ధి విత్తశుద్ధితో చిన్న దానం చేసిన ఆ జీవికి
నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను. గరుత్మంతుడా, అందుకే ఇది అతి రహస్యమైనది, పాపాత్మలకు అర్థం కానిది అని నీకు మొదటనే చెప్పి ఉన్నాను. జీవులకు ఆక్రందనలు. 10వ రోజున ఏర్పడిన పిండదేహాన్ని 13వ రోజున కింకరలు లాక్కొని పోయే తీరు ఎట్లా ఉంటుందంటే, రానురానంటూ మొరాయించే కోతిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్తున్న చందంగా ఉంటుంది. అయ్యయ్యో, నాకేది దారి, నేనెక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే, ఏం చేయదు, నీ నరక బాధ ఎట్లా తప్పించుకుంటాను? బ్రతికి ఉన్నప్పుడు నా మేలు కోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేశానే. సర్వేశ్వరుడు ఉన్నాడని, సత్కర్మలకు స్వర్గఫలం, దుష్కర్మలకు నరకఫలం తప్పదని, దుర్మార్గుల ఆచరించక సన్మార్గంలో నడవలసిందని వాళ్ళు చెప్తే హితోక్తులను పెరచెవిన పెట్టానే అని బాధపడుతూ ఆ జీవుడు అలా నడుస్తూ ఉంటాడు. వేద శాస్త్రాలన్నింటినీ అభ్యసించగల నేర్పు ఓపిక లేకున్నా కనీసం శ్రీమద్ రామాయణ, భారత, భాగవతాలను స్వహస్తంతో రాయడమో, ఆ గాథలను చెవులారా వినడమో చేయలేకపోయాను. వ్రాయించడమో, కనీసం క్రమమునకు చదవాలన్న ఆశగల వారికి ఇప్పించలేకపోయాను. చదవడమో చదివించడమో చేసినా బాగుండేది. ఆహా, ఏమి నా దౌర్భాగ్యం! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను. కనీసం కలలోనైనా ఒకటంటే ఒక్కటే సత్కార్యం ఆచరించలేకపోతిని. పైగా చెడు పనుల్లో ఏ ఒక్కటే విడిచిపెట్టకపోతిని. మహాపాపినైనా నేనిప్పుడు శిక్ష అనుభవంలోకి వస్తుంటే ఎంత విచారించి ఏం ప్రయోజనం అని పరిహరి విధాల ఏడుస్తూ కింకరులు అదలింపులకు బీదిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తుంటారు అని శ్రీమన్నారాయణుడు తన భక్త వారేణ్యుడైన గరుత్మంతుడికి యమమార్గం ఎంత కఠినమని వివరించారు. ఇంతటితో గరుడు పునము పూర్తి అయినది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.